నిన్నటి ఎపిసోడ్ వచ్చేప్పటికి విష్ణుప్రియను ప్రేరణ మాట్లాడుకుంటారు. సోనియా వెళ్ళిపోయింది దాని గురించి. తను వెళ్ళిపోయాక చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటారు. నిఖిల్ నాతో ఎప్పుడూ మాట్లాడలేదు, సోనియా వెళ్ళిపోయిన తర్వాత నిన్న మాట్లాడాడు అని ప్రేరణ విష్ణుప్రియకు చెప్తుంది. విష్ణుప్రియ కూడా పృథ్వీతో ఫ్రీగా మాట్లాడలేకపోయాను, ఇప్పుడు కొంచెం ఫ్రీగా మాట్లాడొచ్చు అనే సెన్స్లో చెప్తా ఉంటుంది ప్రేరణకి. ఇది అయిపోయిన తర్వాత నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి. అయితే సీత అలాగే నిఖిల్ని తప్పితే మిగతా వాళ్ళు నామినేషన్ చేసుకోమని చెప్తారు. ఈ నామినేషన్ దాంట్లో అంత పెద్దగా గొడవలు ఏమీ జరగలేదు. ఎక్కువ మణికంఠకే నామినేషన్లు వచ్చాయి. ఎందుకంటే తను సాక్రిఫైస్ చేసే ఆ వీడియో క్లిప్ ద్వారా తన్నే టార్గెట్ చేశారు అందరూ. అలా మణికంఠనే ఎక్కువ నామినేషన్స్ వచ్చినాయి, నామినేషన్లో ఉన్నాడు. ఆర్గ్యుమెంట్ అనేది మాత్రం ఎక్కడ జరగల. కానీ వీళ్ళందరిలో ప్రేరణ ఒక్కటే క్లియర్గా చెప్పింది. తన పాయింట్ ఏదో అది మణికంఠకు చెప్పింది, అక్కడితో అయిపోయింది. తర్వాత యష్మికి మణికంఠ వచ్చేపాటికి జెండర్ విషయంలో జరిగిన దానికి తను చెప్తాడు. అక్కడ యష్మి మళ్ళీ సీరియస్ అయింది, మరి ఎందుకో తెలియదు. తర్వాత నిఖిల్ని సీతని వీళ్ళిద్దరిలో ఒకరిని సేవ్ చేయమని హౌస్మేట్స్కి ఇస్తే అందరూ కొంత మెజారిటీ సీతకే వచ్చింది కాబట్టి సీత సేవ్ అయింది. నిఖిల్ నామినేషన్లో ఉంటాడు.